నమస్తే, వెల్కమ్ టు సిరి పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమది పేదల ప్రభుత్వమని వ్యాఖ్య. జగన్ హయాంలో ఆటో డ్రైవర్లకు గ్రీన్ టాక్సీ ఇబ్బందులు ఉన్నాయన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా నవ్వుతూ ఆటో డ్రైవర్లు పలకరిస్తున్నారన్న మంత్రి నారా లోకేష్. తమది పేదల ప్రభుత్వాన్ని ప్రతి పేదవాడి జీవితంలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సూపర్ 6 పథకాల ద్వారా దేశంలో ఎక్కడా లేని సంక్షేమం ఆంధ్రప్రదేశ్లో అందజేస్తున్నామని వారు పేర్కొన్నారు. విజయవాడ సింగనగర్ లో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన 436 కోట్లను 2.9 లక్షల ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లోకి నేరుగా జమ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఎక్కువగా పేదవారేనని, వారికి ఆర్థిక సహాయం అందజేయడమే ఈ పథకం ఉద్దేశమని తెలిపారు. ఏడాదికి 15,000 రూపాయల సహాయం ఇవ్వడం వల్ల వారికి కొంత ఊరట లభిస్తుంది. ఇది పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే చర్య అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని స్పష్టం చేశారు. చెప్పిన పని చెప్పినట్లుగా చేసే ప్రభుత్వం కూటమిదే. ఎవరికి లంచాలు ఇవ్వకుండా అర్హులందరికీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో రహదారులు అన్ని గుంతలతో నిండిపోయాయని, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మండిపడ్డారు. గత ప్రభుత్వం రోడ్లను పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రహదారులను బాగు చేస్తామని ఆయన వివరించారు. మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా లేదా? ఇది నిజమైన పండుగ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది. మీ ఫోన్లో చెక్ చేసుకున్నారు. బ్యాంకుకు పోయే పని లేదు. కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అవునా కాదా అని అడుగుతున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, 15,000 కరెక్ట్ గా వచ్చిందా? లంచాలు లేవు కదా, ₹1 ఖర్చు లేదు కదా, తిరిగే పని లేదు కదా. అదే టెక్నాలజీ. నేను ఆ రోజు ఊహించింది. ఈ రోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు. అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. సూపర్ 6 ఒకసారి చూస్తే దేశ చరిత్రలో ఎక్కడా జరగని సంక్షేమం ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. క్యాబ్ డ్రైవర్, ఆటో డ్రైవర్ గాని, ఇంకో పక్కన వివిధ రకాలైన వెహికల్స్ లో మీరు చూసినప్పుడు ఆటో రిక్షా, 3-వీలర్ ప్యాసింజర్, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్, ఇలాంటి రవాణా సౌకర్యం ఉండేటన్నీ కూడా ఇచ్చాం. ఇందులో మీరు చూసినప్పుడు 2,90,669 మందికి ఆన్లైన్లో డబ్బులు పడ్డాయి. ఏ ఒక్కరికి రాకపోయినా మీరు రిపోర్ట్ చేయండి, మీకు నెంబర్ ఇచ్చాం. ప్రతి ఒక్కరికి డబ్బులు వేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఆటో డ్రైవర్ అంటే చాలా మంది పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అలాంటి ఆటో డ్రైవర్లందరికీ ఇది వర్తిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు రోడ్లన్నీ బాగుపడ్డాయి. ఇప్పుడే నేను మంచి అవకాశం ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో ట్రావెల్ చేశాను. ఈరోజు ఇంకొక పక్క చూసినప్పుడు ఇక్కడ రోడ్ల విషయంలో ఇప్పటికే 3,400 కోట్లు పెట్టాం. 23,000 కిలోమీటర్లు మరమ్మతులు చేశాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, భవిష్యత్తులో ఎక్కడా పార్ట్ హోల్సే ఉండవు. పోయిన 5 ఏళ్లు గుంతలే గుంతలు. నేను రోడ్డు వేసి వెళ్ళాం, వాళ్ళు వచ్చి గుంతలు దువ్వే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్లీ నేను అన్ని పూడ్చాను.
మళ్లీ శాశ్వతంగా గుంతలు పడే పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత మీదని ఆటో డ్రైవర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జగన్ హయాంలో ఆటో డ్రైవర్లకు గ్రీన్ ట్యాక్స్ ఇబ్బందులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏడాదిలోపే గ్రీన్ ట్యాక్స్ సమస్యను తమ ప్రభుత్వంలో పరిష్కరించామని చెప్పుకొచ్చారు. ఆటో డ్రైవర్ల కోసం 436 కోట్లు అవుతుందని, ఈ భారాన్ని తమ ప్రభుత్వం అదనంగా మోస్తుందని వివరించారు. ఆటో డ్రైవర్ల జీవనోపాధి కాపాడటం కూటమి ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఎన్ని కష్టాలున్నా తమకు సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. శ్రీశక్తి పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించినప్పుడు ముందుగా ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం తాము చాలా ఆలోచించామని వివరించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా 15,000 రూపాయల ఆటో డ్రైవర్లకు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ప్రయత్నం చేసి అమలు చేశారని నొక్కి చెప్పారు. సీఎంకి ఆటో డ్రైవర్ల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఏపీలో ఎన్నికలకు ముందు పిఠాపురంలో ఓ ఆటో డ్రైవర్ తనకు వారి సమస్యల గురించి చెప్పారని ఆయన సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో గ్రీన్ ట్యాక్స్కి ఇబ్బంది పడుతున్న మా దగ్గర ప్రస్తావించారు. దానిని సంవత్సరంన్నర లోపే ఆ సమస్యను అడ్రస్ చేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం మనకి మనీ ఇచ్చిన కానీ రోడ్లు పూడ్చలేకపోవటం, మరింత రిపేర్లు రావటం, ఇవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడాను. ముఖ్యంగా స్త్రీశక్తి ఈ ఉచిత బస్ ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి క్యాబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్ మీ వృత్తి మీ గురించి ఆలోచించాం. ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకి ఇబ్బంది అవుద్ది, వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది, అందరూ బస్సులో వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు క్యాబినెట్లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని నిర్లక్ష్యం చేయం, వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం. దాన్ని పెట్టుకుని ఈ రోజున మీకు 15,000 రూపాయలు చాలా సంవత్సరాల కాలంలోనే వచ్చిన వెంటనే సంవత్సరాల కాలంలో మీకు 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడబోతుంది. దానికి ఆ నిర్ణయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా, అలాంటిది మీకోసం 15,000 రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. సమర్థవంతమైన నాయకత్వం, ప్రణాళికాబద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది. గడిచిన 15 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పదే పదే నిరూపించింది. ఆ క్రమంలో ఇందాక మీకు చెప్పినట్టుగా ఆడపడుచులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే పరిస్థితుల్లో మీకు ఆటోలు క్యాబ్లు నడుపుకుంటూ జీవనం సాగించే వారిపైన ప్రభావం చూపించింది. అందుకనే ఈ రోజున 15,000 రూపాయలు మీకు ఇచ్చి మీకు చిన్నపాటి వెన్నుదన్నుగా ఉన్నామని తెలియజేసుకుంది కూటమి ప్రభుత్వం. అలాగే ఎన్నికల ముందు నేను పిఠాపురం పర్యటనలో నేను ఆటోలో ప్రయాణించినప్పుడు ఆ ఆటో డ్రైవర్ నాకు సందర్భంగా చెప్పారు, ఆటో డ్రైవర్ సోదరులకు ఎదురయ్యే ఇబ్బందుల్ని మాకు ప్రత్యేకించి వివరించారు. అలాగే ఈ రోజున ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం ద్వారా స్త్రీశక్తి పథకం మీకు జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తూ అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్కి ఈ రోజున 15,000 జమ చేస్తూ దాదాపు 3 లక్షలు, ఇంకా సరిగ్గా చెప్పాలి 2,90,000 మందికి ఈ ఆటో డ్రైవర్ సేవల పథకం ద్వారా లబ్ధి చేకూరుండగా మీ అందరి కోసం ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉండి 436 కోట్ల భారాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆనందంగా మోస్తుంది. అంటే మీకు చిన్నపాటి ఊతం ఇవ్వగలిగితే అది భారం అయినప్పటికీ కూడా మీకు ఆనందంగా మోస్తుంది ఈ ప్రభుత్వం. ప్రజల సమస్యలు విని వాటిని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వాగ్దానాలను కార్యరూపం దాల్చుతూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా నవ్వుతూ ఆటో డ్రైవర్లు పలకరిస్తారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎవరికి ఏ అత్యవసర ప్రయాణం ఉన్నా టక్కున గుర్తొచ్చేది వారే అని తెలిపారు. ప్రజల చైతన్యం తీసుకొచ్చే శక్తి ఆటో డ్రైవర్లకు ఉందని పేర్కొన్నారు. దివంగత ఎన్టీఆర్ కాకి డ్రెస్ వేసుకొని ప్రజల మధ్యకు వెళ్లినట్లుగా నేడు ఆటో డ్రైవర్లు అదే స్ఫూర్తితో సమాజానికి సేవ చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు. సింగనగర్లో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవంలో భాగంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆటో డ్రైవర్ల కృషికి ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఎవరైనా ప్రయాణికుడు ఏ వస్తువు మర్చిపోయినా దాన్ని వెంటనే పోలీసులకు అందజేస్తున్నారన్న మంచి గుణాన్ని మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారికి కేవలం వృత్తి మాత్రమే కాదు సేవాభావన కూడా ఉందని చెప్పారు. వాహనదారుల సౌకర్యార్థం కూటమి ప్రభుత్వం
2,000 కోట్లు ఖర్చు పెట్టి రహదారి గుంతలకు మరమ్మతులు చేపట్టిందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ పాలనలో రోడ్లు దెబ్బతిన్నాయి, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని ఆయన అన్నారు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా ఎవరైనా ఆటో ఎక్కితే నవ్వుతూ పలకరిస్తారు మా ఆటో డ్రైవర్లు. గ్రామ స్థాయి నుంచి దేశ రాజకీయాలంతా కూడా ఆటో డ్రైవర్లే ఆటోలో చర్చిస్తారు. పోయిన 5 సంవత్సరాలు చూసాం. మీ మౌత్ పబ్లిసిటీ దెబ్బకి వైనాట్ 175 కాస్త వైనాట్ 11 అయినాయి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా డ్రైవర్ గా నటించిన సినిమా డ్రైవర్ రాముడు. ఆనాడు అన్న ఎన్టీఆర్ కాకి డ్రెస్ వేసుకుని రాష్ట్రం మొత్తం చైతన్య రథం పైన వెళ్తే ఢిల్లీ మొత్తం గడగడలాడించిన వ్యక్తి. మా ఆటో డ్రైవర్ల మనసు పెద్ద మనసు. ఎవరన్నా బ్యాగ్ మర్చిపోతే తిరిగి వాళ్ళకి అందిస్తారు. ఎవరన్నా పొరపాటున సెల్ ఫోన్ మర్చిపోతే వాళ్ళ ఇంటికి చేర్చుతారు. అంతేకాదు విలువైన వస్త్రాలు దొరికితే ఏకంగా మా పోలీస్ సోదరులు దగ్గరికెళ్ళి డబ్బులో లేని వస్త్రాలు దొరికినాయి, ఇది మీరు జాగ్రత్త వాళ్ళకి చేర్చాలని చెప్పే పెద్ద మనసున్న వ్యక్తులు మా ఆటో డ్రైవర్లు. ఆటో వెనుక నవ్వు తెప్పించే కొటేషన్లు కూడా ఉన్నాయి స్వామి. అప్పు చేసి కొన్నాను, నన్ను చూసి ఏడవద్దు అని చూసావిడు. అప్పు చేసి కొన్నాను, నన్ను చూసి ఏడవద్దు. ఇంకోటి, హాయని ఆశ పెంచొద్దు, బాయని బాధ పెట్టద్దు. అంటే ఎప్పుడు ఆటో వెనకాల బండి ఉంటే నవ్వుతూ ఉంటాం. సమాజం పట్ల మాకున్న బాధ్యత తెలుస్తుంది. ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా నవ్వుతూ ఆదరిస్తారు మా ఆటో డ్రైవర్లు. గ్రీన్ ట్యాక్స్ ని ఏకంగా 3,000 రూపాయలకి తగ్గిస్తాం జరిగింది. అంతేకాదు పవన్ అన్న నాయకత్వంలో సుమారుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంటలంతా కూడా మనం పూడ్చడం జరిగింది. ఈ రోజు ఎక్కడ లేని విధంగా కొత్త రోడ్లు కూడా మన ప్రభుత్వం వేస్తున్నాం. ఆటో డ్రైవర్ల సేవల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రకాశం బ్యారేజ్ లోటస్ నుంచి ఆటోలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్, నారా లోకేష్ బయలుదేరి విజయవాడ సింగనగర్ లోని మాకినేని బసవపన్నయ్య గ్రౌండ్స్ వరకు ఆటోలో ప్రయాణించారు. ఆటోలో ప్రయాణికులతో పాటు ఆటో డ్రైవర్లతోనూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్, నారా లోకేష్ మాట్లాడారు. టాక్సీ, ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించే పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించింది. విజయవాడ సింగనగర్ లోని మాకినేని బసవపన్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్లు సేవలో కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఉండవల్లి నుంచి ఆటోలో సింగనగర్ కు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ బయలుదేరారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు, పవన్, మాధవ్ మంగళగిరి చేనేత కండువాలను కప్పి లోకేష్ స్వాగతం పలికారు. కూటమి నేతలకు మద్దతుగా పెద్ద ఎత్తున మంగళగిరి ప్రజలు తరలివచ్చారు. బాణాసంచా, తీస్మా డప్పులతో మంగళగిరి యువత సందడి చేశారు. జీవో నెంబర్ 99 రద్దు చేయాలని పిహెచ్సి వైద్యులు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిహెచ్సి వైద్యులందరికీ ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటవీ ప్రాంతాల్లో సేవ చేస్తున్న వైద్యులకు తగిన ట్రైబల్ అలవెన్స్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నాణ్యమైన డిమాండ్లు పరిష్కరించేదాకా సమ్మె విరమించబోమంటున్న వైద్యులతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. జీవో నెంబర్ 99 రద్దు చేయాలని చెప్పి ఇటు పిహెచ్సి వైద్యులందరూ కూడా చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. పిహెచ్సి వైద్యులందరూ కూడా జీవో నెంబర్ 99 రద్దు చేయాలని చెప్పి కూడా ఇటు ప్లకార్డులు పట్టుకున్నారు. రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పిహెచ్సి వైద్యులందరూ కూడా ధర్నా చౌక్కి చేరుకున్నారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. వాళ్ళకి ఇప్పటికే వైద్య శాఖ అధికారులతో కూడా సంప్రదింపులు జరిపారు. కానీ చర్చలు విఫలం అవ్వటంతో వీళ్ళు ఇక్కడ గత 2 రోజుల నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి కూడా ఇటు పిహెచ్సి వైద్యులందరూ కూడా ధర్నా చౌక్కి చేరుకున్నారు. ఇటు చూస్తే జీవో నెంబర్ 99 రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఇక్కడ కొంతమంది పిహెచ్సి వైద్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఐఎమ్ డాక్టర్ చెన్నకేశవులు. నేను నంద్యాల డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా వచ్చాను. సో ప్రధానమైన డిమాండ్స్ ఏమంటే జీవో 19 రద్దు చేసి ఈ పీజీ యొక్క కూడా సర్వీస్లో చేసేటువంటి డాక్టర్స్ యొక్క పీజీ శాతాన్ని
20% నుండి అలాగే అన్ని బ్రాంచ్లు ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్. రెండవది వచ్చేసి దాదాపు 20 సంవత్సరాలు ఒకే క్యాడర్లో అంటే సివిల్ సర్జన్ క్యాడర్లో ఉన్నాము. మాకు డిప్యూటీ సర్జన్ తర్వాత సివిల్ సర్జన్ క్యాడర్కు ప్రమోషన్స్ ఇవ్వాలి. అది కూడా 8 years and 16 years 24 yearsలో ఈ విధంగా మాకు టైం బౌండ్ ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగినది. అలాగే కొన్ని ట్రైబల్ అలవెన్సెస్ అవన్నీ కూడా FDP చంద్రన్న సంచార చికిత్స సంబంధించిన మాకు ఇస్తామనేటువంటి నెలకు 4,500 రూపాయలు ఇచ్చిన అది కూడా గత 3 సంవత్సరాలు అటువంటి ఇవ్వాలి. అది కూడా మాకు కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగినది. సో ప్రభుత్వాన్ని మేము సానుకూలంగా అడగడం జరిగింది. వారితో మేము నిన్న చర్చలు జరపడం జరిగింది. కానీ టైం బౌండ్ ప్రమోషన్స్ అవన్నీ కూడా మేము పరిశీలిస్తామని చెప్పడం జరిగినది. అలాగే పీజీ కూడా ఈ సంవత్సరం వరకు మాత్రమే 15% అన్ని బ్రాంచెస్ ఇస్తామన్నారు. లేదు మాకు కంటిన్యూ 30 వరకు ఇవ్వాలని చెప్పడం జరిగినది. మా ప్రధానమైన డిమాండ్ మెయిన్గా మాకు టైం బౌండ్ ప్రమోషన్. మేము ఈ క్యాడర్లోనే రిటైర్డ్ అయ్యాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వం మా మీద దయ ఉంచి ఖచ్చితంగా మా డిమాండ్స్ తీర్చాలని కోరుచున్నాము. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది వైద్యులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు మీరు ఇటు వైద్య శాఖ అధికారులతో కానీ లేదంటే వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కానీ ఏమైనా సంప్రదింపులు జరిపారా? ఏమంటున్నారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయభాస్కర్, జనరల్ సెక్రటరీ కర్నూలు డిస్ట్రిక్ట్. ఆల్రెడీ మేము నిన్న మొన్న వచ్చేసి కమిషన్ గారితో మేము మాట్లాడాము. బట్ సేమ్ అదే మాట చెప్తున్నారు. 15% ఓన్లీ ఫ్రీ బ్రాంచెస్ ఫర్ ఓన్లీ 1 year అంటున్నారు. అదే 80% మేము ఒప్పుకోము. మాకు కావాల్సింది అట్లీస్ట్ 3 years. అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ ఉన్నంత వరకు 20% ఆల్ బ్రాంచెస్ మాకు కంపల్సరీ కావాలి. అది 80% దాని నుంచి మేము ఎందుకు తగ్గేదైతే లేదు. అలాగే మా సీనియర్స్కి టైమ్ ఆఫ్ ప్రమోషన్స్ కంపల్సరీగా వాళ్ళకి అమలు చేయాలి. ఎందుకంటే 25 years నుంచి ఇంతవరకు కానీ వాళ్ళు సివిల్ అసిస్టెంట్ సర్జన్గానే ఉన్నారు. దయచేసి వారి యొక్క సర్వీసెస్ గుర్తించి 8 years, 16 years, 24 years చేసి లైక్ డిప్యూటీ సివిల్ సర్జన్ టు సివిల్ సర్జన్ ప్రమోషన్లు ఇచ్చేసి వారికి తగిన న్యాయం చేయవలసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనతో మాట్లాడడానికి మహిళా వైద్యులు కూడా ఉన్నారు. అసలు మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? నా పేరు రవలి అండి. నేను కర్నూలు జిల్లా నుంచి వస్తున్నాను. మేము గవర్నమెంట్ ముందు పెట్టింది మెయిన్లీ 6 ఎజెండాస్ అండి. మొదటిది వచ్చేసరికి జీవో 99 వెంటనే రద్దు చేయాలని. గవర్నమెంట్ ఫస్ట్ ఇన్ సర్వీస్ పీజీ 30% అని చెప్పారు. దాని తర్వాత రెడ్యూస్ 20% చేశారు. దాని తర్వాత ఇప్పుడు 15% అన్నారు. ఈ 15% కూడా ఈ 1 year అన్నారు. ఈ 1 year 15% ఇన్ సర్వీస్ పీజీ పెడితే తర్వాత ఉన్న వైద్యుల భవిష్యత్తు ఏంటి? దానికోసం మేము గవర్నమెంట్ అడుగుతున్నాం. 20% ఇన్ పీజీ సర్వీస్ అప్ టు 5 years చేయమని గవర్నమెంట్ అడుగుతున్నాం. సెకండ్ వచ్చేసరికి టైమ్ బౌండ్ ప్రమోషన్స్. మా సీనియర్స్ మాతో పాటు 25 years 30 years వర్క్ చేసిన సీనియర్స్కి ఎక్కడ కానీ ప్రమోషన్స్ లేవు. పరిస్థితి ఏంటి అంటే ఒక 30 years 40 years వర్క్ చేసిన ఒక సీనియర్ మెడికల్ ఆఫీసర్ సివిల్ అసిస్టెంట్ సర్జన్గానే రిటైర్ అవ్వాలా? ఏంటి పరిస్థితి? మాతో పాటు 3 yearsతో జాయిన్ అయిన వాళ్ళు ఏపీవీపీ సైడ్ డిప్యూటీ సివిల్ సర్జన్గా ప్రమోషన్ అయినారు. మాకు ఎందుకు లేదు? మేము రూరల్లో ట్రైబల్లో వర్క్ చేస్తున్నాం కానీ మాకు ఎక్కడ ప్రమోషన్స్ లేవు. మా పరిస్థితులు ఏంటి అని గవర్నమెంట్ని అడుగుతున్నాం. ఇంకోటి 2020 బ్యాచ్కి నోషనల్ ఇంక్రిమెంట్ అడుగుతున్నాం. ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళకు పే స్కేల్ ఇంకా పెంచట్లేదు. దానికోసం ఇంకోటి సంచార చికిత్సా ప్రోగ్రామ్ అని దానికోసం గవర్నమెంట్ 5,000 ఇస్తా అని చెప్పింది. దాన్ని ఎక్కడ ఇవ్వట్లేదు. మేము ప్రతి మారుమూల ప్రాంతకు వెళ్ళి మా సర్వీస్ ఇస్తున్నాము కానీ గవర్నమెంట్ మా గురించి స్పందించట్లేదు. ఈవెన్ మాకు ట్రావెలింగ్ వెళ్ళకుండా వెహికల్స్లో వెళ్ళి మారుమూల ప్రాంతాల్లో సర్వీస్ ఇస్తున్నాం కానీ గవర్నమెంట్ ఎక్కడ గుర్తించట్లేదు. మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం మాకు న్యాయం చేయండి అని. ఇదే అండి మేము కోరుకుంటున్నది. ఇక్కడ మనతో మాట్లాడటానికి ట్రైబల్ డాక్టర్స్ కూడా ఉన్నారు. ట్రైబల్ PHC డాక్టర్స్ కూడా వర్తింపు చేయాలని చెప్పి ఈ జీవో 99 కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ట్రైబల్ బాండ్ అనేది PHC కూడా డాక్టర్స్ అమలు చేయాలని చెప్పి కూడా మీరు డిమాండ్ చేస్తున్నారు. మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? మేము ట్రైబల్లో వర్క్ చేస్తున్నాము. ట్రైబల్ అలయన్సెస్ అంటే మేము కొండగుట్ట ప్రాంతాలలో వెళ్ళేసేసి చాలా మనకి రోడ్డు లేని సౌకర్యంలో కూడా మేము వెళ్ళి వర్క్ చేస్తున్నాము. అలాంటి ప్రాంతంలో మాకు ఎక్స్ట్రాగా 30% బేసిక్ పేలో ఇవ్వాలి కానీ మాకు ఏమీ అటువంటిది ట్రైబల్ అలయన్స్ ఏం రావట్లేదు. ప్లస్ మాతో పాటు రిక్రూట్ అయిన ఏపీవీపీ డాక్టర్స్కి మాత్రం 30% అలయన్స్ ఇస్తున్నారు కానీ వాళ్ళకి ఇస్తున్నందుకు కాదు, మేము అంత దూరంలో వెళ్ళి అంత గిరిజన ప్రాంతాల్లో వెళ్ళేసేసి ఎటువంటి సౌకర్యాలు లేకుండా పనిచేస్తున్నప్పటికీ మాకు రావాల్సిన ట్రైబల్ అలయన్స్ మాకు రావట్లేదు. లేదు, ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. వైద్యులందరూ కూడా పెద్ద ఎత్తున చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. జీవో 99 రద్దు చేయాలని చెప్పి కూడా ఇటు డాక్టర్స్ అందరూ కూడా చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. ఇటు చూసుకున్నట్లయితే వైద్యులందరూ కూడా వి వాంట్ జస్టిస్ అని ప్లకార్డులు పట్టుకొని కూడా ఇటు టైం బాండ్ జీవో నెంబర్ 99 రద్దు చేయాలి
చేయాలని చెప్పి కూడా ఇటు వైద్యులందరూ కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా మటుకి టైం బాండ్ ప్రమోషన్స్ ఇవ్వాలి అని చెప్పి కూడా, ఏదైతే 20% క్లినికల్ నాన్ క్లినికల్ వాళ్ళకు కూడా ఇటు ట్రైబల్ మొత్తం అందరికీ వైద్యులు కూడా సమాన న్యాయం చేయాలి. ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్తో చర్చలు జరిపాయో అవి విఫలం కావడంతో తాము సమ్మె విరమించమని చెప్పి, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగొంచేంత వరకు కూడా ఈ సమ్మె విరమించమని చెప్పి కూడా ఇక్కడ వైద్యులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడిచల్ న్యూస్, ధర్నా చౌక్ నుంచి. తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం జరగకుండా వైసీపీ అడ్డుకుంటుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయిస్తే శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆ బిల్లును వ్యతిరేకించడం హేయమైన చర్య అని విమర్శించారు. చంద్రయ్య బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావటం వల్లే వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకించిందని, జగన్ రెడ్డి డైరెక్షన్ లోనే బొత్స ఈ విధంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. టీడీపీ నేత తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం జరగకుండా వైసీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్రంగా ఆరోపించారు. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం శాసన మండలిలో ప్రవేశపెట్టిన బిల్లును వైసీపీ అడ్డుకోవడమే ఇందుకు నిదర్శనమని ఆమె అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ బీసీల పట్ల వైసీపీ అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ జెండా మూసినందుకే తోట చంద్రయ్యను వైసీపీ నాయకులు అంతా కిరాతకంగా నడి రోడ్డుపైన బండరాళ్లతో కొట్టి చంపారని గల్లా మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దారుణ ఘటనను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయిస్తే శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆ బిల్లును వ్యతిరేకించడం హేయమైన చర్య అని విమర్శించారు. చంద్రయ్య బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావటం వల్లే వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకించిందని, జగన్ రెడ్డి డైరెక్షన్లోనే బొత్స ఈ విధంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం కరోనాతో పాటు జగన్ 19తో కూడా సతమతమైందని గల్లా మాధవి ఎద్దేవా చేశారు. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలను గొప్పలో చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల్లో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కల్పించిన 34% రిజర్వేషన్లు 24% కుదించారని గుర్తు చేశారు. దీనివల్ల దాదాపు 16,800 మంది బడుగు బలహీన వర్గాల వారు రాజ్యాంగ పదవులకు దూరమయ్యారని అన్నారు. ఆ 5 ఏళ్లలో 26 మంది బీసీలను హత్య చేశారని, 250 మందిపై తప్పుడు కేసులు బనాయించి 2,500 మందిపై దాడులు చేశారని ఆమె ఆరోపించారు. నా బీసీలు, నా బడుగు బలహీన వర్గాలు ప్రజలు అని చెప్పుకున్న వైసీపీ స్థానిక సంస్థల్లో ఎన్టీఆర్ గారు, సిబిఎన్ గారు 34% రిజర్వేషన్లు ఇస్తే దాన్ని 24%కే కుదించి 16,800 స్థానిక సంస్థల్లో రాజ్యాంగబద్ధంగా ఇచ్చే పదవులన్నిటికీ కూడా ద్రోహం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఆ 5 సంవత్సరాల కాలంలో 26 మంది బీసీలని హత్య చేయడమే కాక 750 మంది బీసీల పైన దాష్టికానికి గురిచేసి 2,500 మంది బీసీలకు నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద ఎన్నో రకాలైన కేసులు పెట్టి ఎన్నో రకాలైన అక్రమాలకి పాల్పడింది వైసీపీ ప్రభుత్వం. ఆ 5 ఏళ్లలోనే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా మారింది అనంటే, యావత్ ప్రపంచం మొత్తం కూడా కరోనాతో బాధపడుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఇటు కోవిడ్-19తో అటు జగన్-19తో సతమతం అయిపోయిన పరిస్థితి మనందరం కూడా చవి చూడాల్సి వచ్చింది. కేవలం తెలుగుదేశం పార్టీ జెండాని బలంగా మోసారు అన్న ఏకైక కారణంతో చంద్రయ్య గారు, మా బీసీ నాయకులైన చంద్రయ్య కుటుంబానికి చేసిన దాష్టికం వైసీపీ ప్రభుత్వం అంతా ఇంత కాదు. వైసీపీ నాయకులు క్రూరంగా రోడ్డు మీద ఆయన్ని బండరాళ్లతో మోపి హతమార్చిన సంఘటన ఈ రోజుకి కూడా కళ్ళంపట నీళ్లు తెప్పించే పరిస్థితికి వైసీపీ ప్రభుత్వం బీసీల పట్ల చేసిన దాష్టికాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి, నిదర్శనంగానే నిలుస్తూ ఉన్నాయి. ఆ చంద్రయ్య కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత న్యాయం చేయాలి అని చెప్పి ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి మన శాసన మండలిలో బిల్లు ప్రవేశపెడితే మరి బొత్స సత్యనారాయణ గారు దాన్ని ఆ కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిన పరిస్థితి లేదు, ఇవ్వకూడదు అని చెప్పి నిర్దాక్షిణ్యంగా ఆయన ఖండించిన తీరు ఎంతో హేయంగా ఈరోజు మన ముందు నిలుస్తుంది. నా బడుగు బలహీన వర్గాలు, నా బీసీ ప్రజలు అని చెప్పుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి వైఖరి ఈరోజు ఎలా కనిపిస్తుందంటే, మరి బొత్స సత్యనారాయణ గారి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇలా మాట్లాడిచ్చారా అన్నదానికి అద్దం పట్టేలాగా ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని బెంగళూరులోని ప్రముఖ సంస్థ ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు సుహాస్ తేజస్ కంద సంస్థ ప్రతినిధి ఆజీ ప్రవీణ్ మర్యాదపూర్వకంగా
కలిశారు. అనంతపురం జిల్లాలో తమ యూనిట్ ఏర్పాటు చేయాలని సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. ఈ యూనిట్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 1000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని బెంగళూరులోని ప్రముఖ సంస్థ ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు సుహాస్ తేజస్కంద సంస్థ ప్రతినిధి ఆజీ ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో 500 కోట్ల పెట్టుబడితో అటానమస్ కాంబోట్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 7 దేశాలకు తమ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్న ఈ సంస్థ భవిష్యత్తులో 80కి పైగా దేశాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మోడర్న్ టెక్నాలజీతో ముఖ్యంగా యుద్ధ రంగంలో AI ఆధారిత పరికరాల తయారీకి ప్రత్యేక గుర్తింపు ఉన్న ఈ సంస్థ భారతదేశ భద్రతా రంగానికి అత్యాధునిక పరికరాలు అందించనుంది. అనంతపురం జిల్లాలో తమ యూనిట్ని ఏర్పాటు చేయాలని సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. ఈ యూనిట్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 1000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమైనటువంటి వాతావరణంతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే కేంద్రంగా మారుతుంది. రక్షణ రంగంలో ఇలాంటి సంస్థల పెట్టుబడులు రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశకంగా ఉంటాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 23 నుంచి ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ద్వితీయ ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయని తెలిపింది. ఇది తాత్కాలిక షెడ్యూల్ మాత్రమేనని, పరిస్థితులను బట్టి ఇందులో మార్పు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమది పేదల ప్రభుత్వమని వ్యాఖ్య. జగన్ హయాంలో ఆటో డ్రైవర్లకు గ్రీన్ టాక్స్ ఇబ్బందులు ఉన్నాయన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా నవ్వుతూ ఆటో డ్రైవర్లు పలకరిస్తున్నారన్న మంత్రి నారా లోకేష్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.